అంబర్పేటలో నియోజకవర్గంలో ఆషాఢ బోనాల జాతర రెండవ రోజు ఘనంగా జరిగింది। ఈ జాతరలో భాగంగా రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నల్లకుంట తిలక్ నగర్లోని శ్రీ 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 నల్ల పోచమ్మ శ్రీ మానసాదేవి నాగదేవత ఆలయ ప్రధాన కార్యదర్శి గరుగంటి రమేష్, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ శ్రీదేవి పాల్గొన్నారు। అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యం భక్తులకి కన్నుల విందుగా ఆకట్టుకుంది। నల్లకుంట డివిజన్లోని శ్రీ 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 నల్లపోచమ్మ మానస నాగదేవత ఆలయం తరఫున అమ్మవారి రథోత్సవం పెద్ద ఎత్తున ఇప్పుడే బయలుదేరడం జరిగింది। అందులో భాగంగానే ఇక్కడ ఈ కళావేదికను ఏర్పాటు చేసి ఇక్కడ మరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా అమ్మవారి పాటల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశేషమైనటువంటి భక్తజనులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు, అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని, యావత్ భారతదేశం కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం। అదేవిధంగా రాబో రోజులలో కూడా మరి అమ్మవారికి ఎక్కడ తగ్గించకుండా మరి అందరూ కూడా మరి చక్కగా పూజలు చేస్తే మరి అమ్మవారు మనల్ని మరి ఏడాది పాటు కడుపులో పెట్టుకొని కాపాడుతుందని సందర్భంగా నేను మనవి చేస్తూ మరి అమ్మవారు మరి అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపై ఇదే విధంగా ఉండాలని, రాబో రోజులలో మరి వర్షాకాలం ఇప్పుడు మొదలైంది, మరి సకాలంలో వర్షాలు కురిసి మరి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అదేవిధంగా పశుపక్షాదులకు కూడా మన సమృద్ధిగా నీరందాలని, మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా సమృద్ధిగా నీరందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నల్లకుంట